హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మటన్ చాప్ బోన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. మటన్ చాప్ బోన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దానికోసము మసాలా దినుసులు, లవంగా, ఇలైచి, దాల్చిన చెక్క ప్లస్ ఆనియన్స్. కొద్దిగా కొబ్బరి పొడి. ఇవన్నీ మిక్సీ మెత్తగా పట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి మటన్ చాప్ బోన్స్ అన్నమాట. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ మసాలాను మనము మాడుతుందనే టైం వరకు వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొంచెము మెంతాకు అన్నమాట, తాలింపుకు బాగుంటుంది. ఇలా కొద్దిగా మెంతాకు తాలింపుకు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము ఈ చాప్ బోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ చాప్ బోన్స్ని మనము ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమ్
ఈ చాప్ బోన్స్ కూడా మొత్తం తడి అంతా పోయి డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తము వాటర్ అంతా ఎగిరిపోయినాయి అన్నమాట. మనము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, నెక్స్ట్ సరిపడా కారం, ఇలా వేసుకొని బాగా కలియబెట్టి కొద్దిగా ముక్కలకు ఉప్పు కారం పట్టేంత వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్లో మనము చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము లిడ్ పెట్టుకొని ఒక 10-12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మీ కుక్కర్లను బట్టి మీకు ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. నేను ఎప్పుడు మటన్కు 10-12 అలా పెడుతుంటాను అనమాట. అందుకని 12 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఇలాగే పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆవిరి మొత్తం పోయింది. ఇంకా కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ పర్ఫెక్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మనం ఇందులో తరిగి ఉంచుకున్న కొత్తిమీరను, ధనియా పొడిని యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చాప్ బోన్స్ అన్నమాట. అంతే, చాప్ బోన్స్ కర్రీ రెడీ. మనము కావాలంటే ఇంకా పలచగా చేసుకోవచ్చు. ఇది మీడియంగా ఉందన్నమాట. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే. Oh